రెడ్డికి డీటెయిల్స్ చూస్తే ఓటు హక్కు వజ్రాయుధమని 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. స్విచ్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించేలా కార్యక్రమం శుక్రవారం పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో ముగ్గురు పోటీలో నిర్వహించారు. ఇక విద్యార్థులను ఉత్సాహంగా పాల్గొని ఓటరు నమోదు, ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేలా రంగురంగు ముక్కలను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ముగ్గుల పోటీలో విజేతలకు త్వరలోనే బహుమతులు అందిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో స్వీట్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ అరుణ్, అదేవిధంగా వైస్ ప్రిన్సిపాలిటీ అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి రాజ్యాంగం పౌరులందరికీ ఓటు హక్కును కల్పించిందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. గత ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో ఓటరు నమోదు 4 సార్లు అవకాశం ఇచ్చారని, ఇక ముందు ఏడాది ఒక్కమారు మాత్రమే జనవరి మాసంలోనే నమోదు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. కొత్తగా ఓటరు నమోదుకు ఫామ్ 6ను తొలగింపులకు, ఫామ్ 7ను మార్పులు చేర్పులకు, ఫామ్ 8 వినియోగించుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని విద్యార్థులకు, సహచర విద్యార్థులతో పాటు ఇంటి వద్ద ఉండే యువకులు, ఇరుకు పొరుగులకు తెలియచేయాలని అన్నారు. ప్రతి సంవత్సరము గవర్నమెంట్ ఇండియా ద్వారా సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మనకి ప్రతి సంవత్సరము 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయాల్సిందిగా సమ్మర్ రీజన్ అనేది ఉంటుంది. సో ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్లో మనకు 1/1/2025, 2024లో కూడా అయింది. లాస్ట్ ఇయర్ మనకి అంటే ఓటింగ్ ఉంది. సో లాస్ట్ టైము అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఓటింగ్ దినోత్సవమని 4 సార్లు పెట్టారు. ఎందుకంటే ప్రత్యేకంగా 18 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓట్ వేయాల్సిందిగా, దానికోసమని ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్స్లో 4 టైమ్స్ పెట్టారు. లాస్ట్ ఇయర్ అంటే జనవరి 1 కాకుండా ఏప్రిల్, మరి జూలై, అలాగే అక్టోబర్లో కూడా పెట్టారు. సో అప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ప్రతి ఇయర్ ఏంటంటే 1/1/2025కి కంపల్సరీ 18 ఇయర్స్ అయిన ప్రతి యువకులు ప్రతి వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి. అలాగే మీకు దాంతోపాటు కొత్త ఎపిక్ కార్డు కూడా మీకు జారీ చేయడం జరుగుతుంది. సో కంపల్సరీ మన ఇంటి పక్క